సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ మూవీని ఎవరితో తీస్తారు, అసలు నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే భయం ఫ్యాన్స్ లో ఉండగా పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ మూవీని ఎస్జే సూర్య డైరెక్షన్ లో ఉంటుందని అనౌన్స్ చేశాడు. ఫ్యాన్స్ కూడా ఈ హిట్ కాంబినేషన్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అలాగే గ్రాండ్ గా లాంచ్ కూడా అయింది మూవీ. కానీ ఎస్జే సూర్యకి డేట్స్ విషయంలో ప్రాబ్లం కావడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. అదే ప్లేస్లో ఇప్పుడు కళ్యాణ్ డాలీని డైరెక్టర్గా తీసుకున్నాడు. ఆల్రెడీ గోపాల గోపాల వంటి రీమేక్ తీసిన డాలీ ఈ తమిళ రీమేక్ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తాడని అనుకునే లోపే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు. పవన్ బర్త్డే రోజు కాటమరాయుడా అనే టైటిల్తో ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఫ్యాన్స్ అందరూ అమ్మయ్య ఎట్టకేలకు ఈ మూవీ స్టార్ట్ అయింది, ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది అని అనుకునే లోపే ఇంకో రచ్చ స్టార్ట్ అయింది. అదే సప్తగిరి హీరోగా కాటమరాయుడ అనే టైటిల్ ఆల్రెడీ ఫిల్మ్ నగర్లో రిజిస్టర్ అయి ఉండడం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న శరత్ మరార్ వెళ్ళి ఆ మూవీ ప్రొడ్యూసర్స్ని అడిగితే టైటిల్ ఇచ్చేస్తారు. కానీ ఫ్యాన్స్ మాత్రం అలా కమెడియన్కి పెట్టిన టైటిల్ మా హీరోకి ఎందుకు పెట్టారని అంటున్నారు. ఇంకా ఫ్యాన్స్కి ఫస్ట్ లుక్ కూడా అస్సలు ఏమాత్రం నచ్చలేదు. ఏదో బర్త్డే ఉంది కదా అని తొందరగా రిలీజ్ చేశారని చెప్పి డైరెక్టర్ డాలీపై ఆగ్రహంతో ఉన్నారని టాక్. మరి పవన్ మూవీకి ఈ టైటిల్ ఉంచుతారో లేక వేరే టైటిల్ పెడతారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.